తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? రెండు పేర్లు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఒకటిది టీవీకే పార్టీ నుంచి తలపతి విజయ్, రెండు డిఎంకే పార్టీ నుంచి ఉదయనిధి స్టాలిన్, ఎంకే స్టాలిన్ యొక్క కొడుకు ఉదయనిధి స్టాలిన్. సో ఈ వీరిద్దరిలో ఎవరో ఒకరు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. మీరు అడగొచ్చు, అదేంటి విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆల్రెడీ సర్వం సిద్ధం చేశారు, నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ కూడా కొన్ని డేట్స్, టైమింగ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇదేంటి కొత్తగా ఉదయనిధి స్టాలిన్ సీఎం అవుతాడు అని చెప్తా ఉన్నారంటే, ఎస్, అక్కడ లెక్కలన్నీ కూడా మారుతున్నాయి. కొత్త కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటి అనేది నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో టీవీకే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది మీ అందరికీ బాగా తెలుసు. 108 సీట్లతో అత్యధిక మెజార్టీతో ప్రజలు వారికి గెలిపించడం అయితే జరిగింది. కానీ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118, అది మాత్రం టీవీకే పార్టీ సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి కొన్ని సీట్లను తెచ్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది టీవీకే పార్టీ. అలాగే 108 సీట్లు కాదు, 107 మాత్రమే. ఎందుకంటే తలపతి విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు కాబట్టి ఒక నియోజకవర్గంలో అతను రాజీనామా చేసే పరిస్థితి ఉంటుంది. 107 సీట్లు. సో 107 సీట్లతో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఒక 5 సీట్లు తెచ్చుకున్నారు. తర్వాత గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. సో గవర్నర్ని కలవడానికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఏం చెప్పాడంటే, మీరు 118 సీట్లతో వస్తేనే నేను మీకు అవకాశం ఇస్తాను, ప్రమాణ స్వీకారానికి కూడా అనుమతి ఇస్తాను, లేదంటే లేదు అని కూడా ఆయన చెప్పేశారు. కానీ దళపతి విజయ్ అతని పార్టీ వర్గం గవర్నర్ని అంటే కొంచెం గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మేము వారం 10 రోజుల్లోపు అసెంబ్లీలో మేము మెజార్టీని ప్రూవ్ చేసుకుంటాం, ఫ్లోర్ టెస్ట్లో మేము ప్రూవ్ చేసుకుంటాం, 118 సీట్లతో మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని ఈజీగా ఫామ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ గవర్నర్ దానికి ఒప్పుకోవట్లా. రైట్, ఇక లెక్కలు చూద్దాం. కొత్తగా ఉదయనిధి స్టాలిన్ సీఎం ఎలా అవుతాడు, ఎందుకు ఇప్పుడు బయటికి స్టాలిన్ సీఎం అవుతాడనే వార్త వస్తుంది అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో టీవీకే పార్టీకి అందరికీ తెలుసు కాబట్టి ఇక నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక డిఎంకే పార్టీ, లాస్ట్ గవర్నమెంట్ డిఎంకే పార్టీ వారికి 59 సీట్లు అయితే రావడం జరిగింది. సో ఏఐడిఎంకే పార్టీ 47 సీట్లు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి 5, ఇవి కూటమిలో ఉన్నాయి డిఎంకే పార్టీతో, పిఎంకేకి 4, అలాగే ఐయుఎంఎల్కి 2, సిపిఐ 2. నేను ప్రధానంగా ఈ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సిన ఏ అయితే చిన్న పార్టీలు ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశా. ఇతర వేరే పార్టీలు కూడా ఉన్నాయి, అవి ఒక్కొక్క స్థానంలో అంటే ఒక్క సీటుతో మాత్రమే అవి గెలిచాయి. సో డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ ఇప్పుడు కోalition చేసుకుని వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నారనే వార్త ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. మీరు అడగొచ్చు, ఈ రెండు కూడా ప్రధాన భద్రమైన శత్రువులు కదా అని. కానీ అసలు డిఎంకే పార్టీలో నుంచే ఏఐడిఎంకే పార్టీ పుట్టుకొచ్చింది. ఎస్, సో డిఎంకే పార్టీకి 59 స్థానాలు, ఏఐడిఎంకే పార్టీకి 47. సో ఈ రెండు కూడా కలిపితే 106 స్థానాలు వచ్చాయి. సో టీవీకే పార్టీకి వచ్చిన స్థానాల కన్నా ఒక స్థానం ఇంకా తక్కువ. సో ఎలాగో డిఎంకే పార్టీలో కాంగ్రెస్ పొత్తులో ఉంది, టీవీకేకి వారు సపోర్ట్ చేశారు. ఒకవేళ టీవీకేకి మిగతా 6 సీట్లు కూడా మద్దతు రాకపోతే కాంగ్రెస్ కూడా వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ 59, ఈ 47 ఎంత, 106. కాంగ్రెస్ కూడా వెనక్కి వచ్చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, 111. సో వీరికి తోడు పిఎంకే అన్నా డిఎంకే పొత్తులో ఉంది, పిఎంకే వచ్చేస్తే 115. 115తో పాటు మళ్ళీ ఈ ముస్లిం పార్టీ ఏదైతే ఉందో ఐయుఎంఎల్, దీనికి 2 సీట్లు ఉన్నాయి, ఇది కూడా వచ్చేస్తే ఇక్కడ వరకు 115, ఈ 2 కూడా కలుపుకుంటే 117. ఇంకా మ్యాజిక్ ఫిగర్ కి ఒకే ఒక్క సీటు దూరంలో ఉన్నారు. సో తర్వాత సిపిఐ కూడా కలుపుకుంటే 119 సీట్లు. అలాగే ఇంకా వేరే పార్టీలు కూడా ఉన్నాయి వీరి కూటమిలో, ఆ పార్టీలని కలుపుకుంటే ఓవరాల్ గా ఈ డిఎంకే, ఈ ఏఐడిఎంకే కూటమి 123 సీట్లు వస్తున్నాయి. ఎస్, అసలు ఎవరు కూడా ఊహించలే 123 సీట్లు. సో డిఎంకే పార్టీ అధ్యక్షుడు
స్టాలిన్ ఆల్రెడీ ఎవరైతే గెలిచారో వారి ఎమ్మెల్యేలతో ఆల్రెడీ ఒక మీటింగ్ ని పెట్టడం జరిగింది. అలాగే ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన పళనిస్వామి ఆయన కూడా ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఈరోజు గవర్నర్ ను కూడా వారు కలవబోతున్నారు. సో ఇప్పటివరకే 2 సార్లు విజయ్ గవర్నర్ ని కలిసి పార్టీ ఫామ్ చేయడానికి అనుమతి సంపాదించలేకపోయాడు. మరి ఈ రోజు వీళ్ళిద్దరూ కూడా కలుస్తున్నారు. ఏం జరగబోతుంది? సో తమిళనాడు మొత్తంగా ఒకటైతే వినిపిస్తా ఉంది బలంగా, పవర్ షేరింగ్ తో గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి 2 కూడా దిగి వచ్చాయి. డిఎంకే అలాగే ఏఐడిఎంకే అంటే టీవీకే పార్టీ తర్వాత ప్రధానంగా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో మెజార్టీతో ఉన్నవి అది డిఎంకే, ఇంకొకటి ఏఐడిఎంకే. సో ఇదెందుకు జరుగుతుంది అని కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకే ముందుకు రావట్లా. ఇందులో 2 వర్గాలుగా చీలిపోయారని చెప్తున్నారు, కానీ అది కూడా కుదరడంలే. టీవీకే పార్టీకి సపోర్ట్ చేయడానికి ఇందులో నుంచి ఒక 20 వస్తే చాలు. ఆల్రెడీ 2 వర్గాలుగా చీలిపోయారని గత కొన్ని రోజుల నుంచి వార్త వినిపిస్తుంది. కానీ పళనిస్వామి ఎవ్వరిని కూడా పట్టు వదలకుండా అలానే ఉండనిచ్చారు. ఎస్, సో మొత్తానికి టీవీకే పార్టీ అనేది తమిళనాడులో లేకుండా చేయడమే వీరి యొక్క అంతిమ ఉద్దేశం. కాబట్టే గవర్నమెంట్ ని వీళ్ళు ఫామ్ చేయబోతున్నారు. ఉంటే 2 పార్టీలు ఉండాలి, ఒకటి డిఎంకే లేదా ఏఐడిఎంకే. కొత్తగా టీవీకే పార్టీ అంటూ కూడా వీళ్ళు ఆలోచన చేస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలే తలపతి విజయ్కి ఇన్ని సీట్లు వస్తాయని కూడా ఎవరు కూడా ఊహించలే. కేవలం తమిళనాడు ప్రజలందరూ కూడా విజయ్ ముఖం చూసే ఓట్లేశారు. అసలు 118 స్థానాల్లో పోటీ చేసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలియదు. సో మొత్తం 134 నియోజకవర్గాలు, ఆ 134 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎవరో తెలీదు. అలాగే గెలుచుకున్న 107 స్థానాల్లో ఎమ్మెల్యేలు విజయ్ తప్ప మిగతా వారు ఎవరికీ తెలియదు. అందులో ఆటో తోలుకునేవాడు ఉన్నాడు, వ్యవసాయం చేసేవాడు ఉన్నాడు, రిక్షా తోలుకునేవాడు ఉన్నాడు, అలాగే విజయ్ గారి యొక్క డ్రైవర్ ఉన్నాడు. ఇలా చాలా మందికి కూడా సీట్లు ఇచ్చుకుంటూ పోయాడు విజయ్. వారందరినీ కూడా గెలిపించుకోగలిగాడు. కేవలం అదంతా కూడా విజయ్ ఫేస్ ని బట్టే. సో కొత్తగా డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు పవర్ షేరింగ్ తో గవర్నమెంట్ ను ఫామ్ చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాయి. గవర్నర్ ని కలవడానికి కూడా వీళ్ళు సిద్ధమవుతున్నారు. అయితే ముందుగా ఏఐడిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పళనిస్వామి ఈరోజు గవర్నర్ ని కలవనున్నారు. తర్వాత డిఎంకే పార్టీ ఎంకే స్టాలిన్ కూడా గవర్నర్ ని కలవనున్నారు. సో తర్వాత మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది తమిళనాడు ప్రజలతో పాటు భారతదేశం కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక డేట్ ని అనౌన్స్ చేశారు, ఒక టైం ని అనౌన్స్ చేశారు, ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు అనేది కూడా చెప్పేశారు టీవీకే పార్టీకి సంబంధించిన అఫీషియల్స్ అకౌంట్స్ లో. కానీ వాటన్నిటిని కూడా గవర్నర్ ఏదైతే వారి వ్యవస్థ ఉంటుందో అదంతా కూడా తిప్పికొట్టింది, రద్దు చేసింది. సో సీఎం గా ప్రమాణం స్వీకారం చేయడానికి విజయ్కి కష్టమనే చెప్పాలి. సీఎం పదవి దక్కడం కూడా తలపతి విజయ్కి ఖచ్చితంగా కష్టం అనే చెప్పాలి. అలాగే కాంగ్రెస్ ఈరోజు మేము లోక్ భవన్ ని ముట్టడిస్తున్నాం, సీఎంని కాకుండా అడ్డుకుంటున్నారు విజయ్ని, మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం అంటూ కూడా కాంగ్రెస్ కూడా బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు తమిళనాడులో చాలా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, వారం 10 రోజులైతే గడువు ఉంది. ఈలోపు ఈ పార్టీలేమి కూడా అక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేయకపోతే ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నర్ సెంట్రల్ కి ఒక లేఖ రాస్తారు, దీంతో అక్కడ ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. దాదాపు ప్రెసిడెంట్ రూల్ 6 నెలల పాటు నడిచే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, వచ్చే పరిస్థితి ఉంటుంది ఎలక్షన్స్. ఒకవేళ ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ రాజకీయ పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఈ 2 పార్టీలు కూడా అవే కోరుకుంటున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ రావాలని చెప్పి, ఇటు డిఎంకే అన్నా డిఎంకే. సో చూద్దాం, తమిళనాడులో సీఎం గా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా? మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారనే విషయాన్ని మాకు తెలియపరచండి.